హ్యాపీ డేస్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో వరుణ్ సందేశ్ టాలీవుడ్ లో యంగ్ ప్రామిసింగ్ హీరోగా అనిపించాడు. అందుకు తగ్గట్లుగానే వరుణ్ సందేశ్ వరుస సూపర్ హిట్స్ కొట్టాడు. హ్యాపీ డేస్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో వరుణ్ సందేశ్ టాలీవుడ్ లో యంగ్ ప్రామిసింగ్ హీరోగా అనిపించాడు. అందుకు తగ్గట్లుగానే వరుణ్ సందేశ్ వరుస సూపర్ హిట్స్ కొట్టాడు. కొత్త బంగారు లోకం చిత్రం ఎమోషనల్ యూత్ ఫుల్ లవ్ స్టోరీగా విజయం సాధించింది. కుర్రాడు లాంటి చిత్రాలు బాగానే రాణించాయి. టాలీవుడ్ లో క్రేజీ హీరోగా వరుణ్ సందేశ్ ఎదిగేందుకు ప్లాట్ఫామ్ సెట్ అయింది. కానీ అదే సమయంలో వరుణ్ సందేశ్ తప్పటడుగులు వేశాడు. దానికి తోడు వరుణ్ సందేశ్ కి అదృష్టం కూడా కలిసి రాలేదు. నాగ చైతన్య సూపర్ హిట్ చిత్రం 100% లవ్ మూవీ ముందుగా వరుణ్ సందేశ్ తో అనుకున్నారట. వరుణ్ సందేశ్ హీరోగా కన్ఫర్మ్ అయ్యాడు కూడా. కానీ ఊహించని విధంగా నాగ చైతన్య చేతుల్లోకి ఆ చిత్రం వెళ్ళింది. తనని ఎందుకు పక్కన పెట్టారో కూడా వరుణ్ సందేశ్ కి అర్థం కాలేదట. ఇక వరుణ్ సందేశ్ నటించాల్సిన మరో సూపర్ హిట్ మూవీ గుండె జారి గల్లంతయిందే. ఈ చిత్రం కోసం దర్శకుడు ముందుగా వరుణ్ సందేశ్ ని సంప్రదించారట. కానీ చూస్తే నితిన్ చేతుల్లోకి వెళ్ళింది. ఆ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నాని నటించిన భీమిలి కబడ్డీ జట్టు చిత్రం కూడా వరుణ్ సందేశ్ చేయాల్సిన మూవీనే. ఈ మూవీ సూపర్ హిట్ అని చెప్పలేం, కానీ విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రం. ఈ మూవీ కూడా వరుణ్ సందేశ్ కి దక్కలేదు. ఇవన్నీ దురదృష్టాలు అయితే స్వయంకృత అపరాధాలు కూడా ఉన్నాయి. వరుణ్ సందేశ్ తండ్రి కొడుకు చిత్రాలని మేనేజ్ చేసేవారట. ఆయన పెద్ద డైరెక్టర్, పెద్ద బ్యానర్ అయితే చాలు కథ ఎలా ఉన్న పట్టించుకోకుండా ఒప్పుకునేవారట. ఆ విధంగా చాలా బ్యాడ్ మూవీస్ వరుణ్ సందేశ్ కి పడ్డాయి. దీనితో క్రమంగా మార్కెట్ తగ్గుతూ వచ్చింది. వరుణ్ సందేశ్ కెరీర్ ఇలా పడిపోవడానికి కారణం అతడి తండ్రి అని విమర్శలు వస్తున్నాయి కదా. ఎలా ఫీల్ అవుతున్నారు అని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. అలా ఏమీ లేదు, నేను చేసిన చిత్రాలు వర్కౌట్ కాలేదు అంతే. నాన్న నాకు ఇన్స్పిరేషన్. ఒకవేళ అవే చిత్రాలు బాగా ఆడి ఉంటే వరుణ్ సందేశ్ కెరీర్ అతడి తండ్రి వల్లే నిలబడింది అని పొగిడేవారు. ఆ విమర్శలని ప్రశంసల్ని పట్టించుకోను అని తెలిపాడు.